ఇక్కడ ఉన్నటువంటి ఒక పేద ప్రజల మీద దాడి చేసి వారిని వేధించి వారి కట్టుకున్నటువంటి ఒక కళలని, ఇది ఇల్లు అంటే ఒక కళ, ఆ కళని కూడగొట్టి ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు చెట్ల కింద నివసించి వారి యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఏ మానవత్వం ఉన్న వ్యక్తి కూడా వస్తుంది. మళ్ళీ ప్రభుత్వానికి ఎట్లా చేతులు వచ్చినా తెలియదు. నేను అంతే మొన్ననే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డ పారేసుకొని తిరుగుతున్నాడు. ఏ భూమి కనబడితే, ఏ ఇల్లు కనబడితే కోళ్లు కట్టనే పని. 1 2 కాదు 600 ఇల్లు కూడా కొట్టారు ఇక్కడ. రాత్రి అదేదో వేరే దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోలీసులు వచ్చి, అధికారులు వచ్చి ఈ యొక్క పేద ప్రజల కడుపు మీద కొట్టి వాళ్ళ ఇళ్ళని కూడగొడితే ఇది ఎక్కడ ప్రభుత్వం చెప్పి అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ పేద ప్రజలతో ఉన్నది. ఎటువంటి అన్యాయం జరగకుండా మీకు చూసే బాధ్యత మాది. మీ పూర్తిగా మీతో పోరాడతాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ప్రభుత్వము మనిషిని కట్టి వాళ్ళే ప్రభుత్వం కట్టి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరిని కూడా నిర్వాసన చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.